ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మన వాక్య ధ్యానము ప్రకటన గ్రంథము నుండి 1వ అధ్యాయము 4 మరియు 5 వచనాలు. యోహాను ఆసియలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయినది. వర్తమాన భూత భవిష్యత్కాలములలో ఉన్నవాని నుండియు ఆయన సింహాసనము ఎదుటనున్న 7 ఆత్మల నుండియు నమ్మకమైన సాక్షియు మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండియు కృపా సమాధానములు మీకు కలుగునుగాక. దేవుడు ఎవరు మరియు యేసు ఎవరు అనే విషయాన్ని ఈ 2 వచనాలలో జ్ఞాపకం చేయటం చూస్తాము. అలాగే విశ్వాసులుగా మనకు దీని అర్థం ఏమిటి అనే శక్తివంతమైన జ్ఞాపకాన్ని కూడా మనం అందుకుంటాము. ఇది నిరీక్షణ, నిశ్చయత మరియు ప్రేమ యొక్క గొప్ప ప్రోత్సాహకరమైన సందేశం. ఈ ఉదయకాల ధ్యానము నుండి 4 ప్రాముఖ్యమైన విషయాలను ధ్యానిద్దాం. మొదటిగా, నిత్యుడైన దేవుని నుండి కృప మరియు సమాధానము గురించి ధ్యానిద్దాం. అనాది కాలము నుండి ఉన్న దేవుని నుండి మనకు కృప మరియు సమాధానము స్వాగతం పలుకుతుంది. భూత వర్తమాన మరియు భవిష్యత్కాలములలో ఉన్నవాడు ఈయన. ఈ రోజు మనం ఎలాంటి అనిశ్చిత పరిస్థితులను లేదా సవాళ్లను ఎదుర్కొన్నా దేవుని కృప మరియు సమాధానము మన జీవితాల్లో స్థిరంగా ఉంటాయని ఇది మనకు భరోసా ఇస్తుంది. మన గతాన్ని, వర్తమానాన్ని మరియు భవిష్యత్తును ఆయన తన చేతుల్లో భద్రంగా ఉంచుకున్నాడు. రెండవదిగా, పరిశుద్ధాత్ముని యొక్క ఉనికిని గురించి ధ్యానిద్దాం. దేవుని సింహాసనం ముందున్న 7 ఆత్మలు పరిశుద్ధాత్మ యొక్క సంపూర్ణతను సూచిస్తాయి. మీరు ఈ రోజును గడుపుతున్నప్పుడు మీకు మార్గదర్శకత్వం, ఓదార్పు మరియు శక్తినివ్వడానికి పరిశుద్ధాత్మ తన శక్తితో మరియు సంపూర్ణతతో మీతో ఉన్నాడని గుర్తుంచుకోండి. మీరు ఎప్పుడూ ఒంటరిగా లేరు. ప్రతి అడుగులో మరియు ప్రతి నిర్ణయంలో దేవుని ఆత్మ మీతో ఉంటుంది. మూడవదిగా, మన రక్షకుడైన యేసు క్రీస్తు గురించి ధ్యానిద్దాం. మన రక్షకుడైన యేసుక్రీస్తు నమ్మకమైన సాక్షి. యేసు నమ్మకమైన సాక్షి అంటే ఆయన అంతిమ సత్యాన్ని కలిగినవాడు. మీరు ఆయన వైపు చూచినప్పుడు మీరు దేవుని నిజమైన స్వభావాన్ని మరియు మీ జీవితానికి సంబంధించిన ఆయన ఉద్దేశ్యాన్ని చూస్తారు. మీరు ఆయన మాటలయందు, ఆయన వాగ్దానాలయందు మరియు ఆయన మాదిరియందు నమ్మిక యుంచవచ్చు. మన రక్షకుడైన యేసుక్రీస్తు మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచినవాడు. జీవితానికి అంతము మరణం కాదని యేసు యొక్క పునరుద్ధానం ఒక శక్తివంతమైన సాక్ష్యం ఇస్తుంది. మరణంపై ఆయన సాధించిన విజయం మనకు నిత్యజీవానికి హామీ ఇస్తుంది. ఈ జీవితంలో మరియు రాబోయే జీవితంలో మనకు శుభప్రదమైన నిరీక్షణను, ఉద్దేశాన్ని ఇస్తుంది. మన రక్షకుడైన యేసుక్రీస్తు భూపతులకు అధిపతి. యేసుక్రీస్తుకు పైగా ఎటువంటి భూసంబంధమైన శక్తియూ లేదు. ఆయన అన్నింటినీ పరిపాలిస్తాడు మరియు ఆయన అధికారం సర్వోన్నతమైనది. ప్రపంచం యొక్క సవాళ్లతో మనం మునిగిపోయినప్పుడు ప్రతి పరిస్థితిపై యేసు సార్వభౌమాధికారి అని తెలుసుకోవడం ద్వారా మనం సమాధానాన్ని పొందవచ్చు. నాల్గవదిగా, దేవుని ప్రేమ మరియు విమోచన గురించి ధ్యానిద్దాం. ఈ వచనాలలో దాగియున్న అత్యంత భావగర్భితమైన ప్రకటన ఏమిటంటే, యేసు మనలను ప్రేమించాడు మరియు మన పాపాల నుండి మనలను తన స్వంత రక్తంలో కడిగాడు. ఆయన ప్రేమ సుదూరమైనది కాదు లేదా సిద్ధాంతపరమైనది కాదు. ఇది వ్యక్తిగతమైన ప్రేమ మరియు త్యాగభరితమైన ప్రేమ. పాపం నుండి మనల్ని శుద్ధి చేసి, మనల్ని నూతనపరచి, మన కోసం తన్ను తాను సమర్పించుకున్నాడు. మనం యేసు ద్వారా ప్రేమించబడ్డామని మరియు విమోచించబడ్డామని తెలుసుకోవడం ద్వారా వచ్చే స్వేచ్ఛలో మరియు ఆనందంలో జీవించడానికి ప్రతిదినము కూడా ఒక సరిక్రొత్త తాజా అవకాశం. మీరు మీ రోజును ప్రారంభించుచుండగా ఈ వచనాల ద్వారా మీలో నిరీక్షణను మరియు ధైర్యాన్ని నింపుకొనండి. దేవుని కృప మరియు సమాధానము మీ చుట్టూ ఉంది. పరిశుద్ధాత్మ మీతో ఉన్నాడు మరియు మీ రక్షకుడైన యేసుక్రీస్తు అందరిపైనా పరిపాలిస్తున్నాడు. గుర్తుంచుకోండి, మీరు కొలతకు మించి ప్రేమించబడ్డారు మరియు మీ పాపాలు కడిగివేయబడ్డాయి. మీకోసం చనిపోయేంతగా నిన్ను ప్రేమించినవాడు అడుగడుగునా నీతోనే ఉన్నాడని తెలుసుకుని ఆత్మవిశ్వాసంతో మరియు ఆనందంతో ఈ నూతన దినములోనికి అడుగుపెట్టండి. దేవుని కృప మీకు ఎల్లప్పుడూ తోడైయుండునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రియమైన యేసు ప్రభువా, నన్ను శుభ్రంగా కడిగిన నీ ప్రేమకు వందనములు. నన్ను నిలబెట్టిన నీ కృప మరియు నీ సమాధానములకు వందనములు.
నేను ఈ నూతన దినములో అడుగెడుతూ ఉండగా నేను నీ సన్నిధిని మరియు నీ శక్తిని విశ్వసిస్తున్నాను. నీ ఆత్మ యొక్క సంపూర్ణతతో నడవడానికి మరియు అన్ని విషయాలపై నీవే అధిపతివనే జ్ఞానము కలిగియుండడానికి నాకు సహాయం చేయండి. యేసు క్రీస్తు ప్రశస్త నామంలో ప్రార్థిస్తున్నాను. ఆమేన్.